న్యూస్ కి స్వాగతం। రోజు శనివారం భారతదేశ మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని కట్టవ గ్రామంలోని ఎంపీయూపీ ఉర్దూ పాఠశాల నందు జాతీయ మరియు భారతీయ జనతా పార్టీ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు యాక్తలి బేగ్ దీక్షితన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ కలాం నిరుపేద కుటుంబంలో పుట్టారని ఆయన కూడా ఎంతో కష్టపడి చదివి రామేశ్వరం నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగారని తను ఇంజనీరింగ్ చేసే రోజుల్లో తనకిచ్చిన ప్రాజెక్టును 3 రోజుల్లో పూర్తి చేయకపోతే ఉపకార వేతనాన్ని రద్దు చేస్తామన్న అధికారులు కండిషన్ పెడితే కష్టపడి చదివి ప్రాజెక్టు పూర్తి చేసి ఇంజనీరింగ్ పుచ్చుకున్న గొప్ప వ్యక్తిని తెలియజేశారు। భారతదేశ రక్షణ రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చూపించిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అని ఆయన మిసైల్ మ్యాన్ గా పిలిచేవారని కొనియాడారు। అబ్దుల్ కలాం కు చిన్న పిల్లలంటే చాలా ప్రేమ, అందుకే రాష్ట్రపతి పదవి నుండి దిగిన తర్వాత స్కూల్స్ కాలేజీలకు వెళ్లి ఎన్నో రంగాలపై హితబోధనలు కూడా చేశారని షిల్లాంగ్ లోని ఒక కళాశాలలో అనేక అంశాలపై హితబోధన చేస్తూ 27వ తేదీ జూలై నెల 2015 సంవత్సరం హఠాత్ మరణానికి గురయ్యారని అంత గొప్ప వ్యక్తికి ఈ రోజు మనం ఘన నివాళులు అర్పిస్తున్నామని ఇది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు। కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, స్కూల్ ఉపాధ్యాయులకు అందరికీ నమస్సుమాంజులు, విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నానన్నారు। స్కూల్ హెచ్ఎండి మహమ్మద్ జనీ మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మా స్కూల్ కు వచ్చి జరిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు। కార్యక్రమంలో అబ్దుల్ ముజీబ్, బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ అన్నా సాయి వరప్రసాద్, బీజేపీ రేపల్లె టౌన్ ప్రెసిడెంట్ మరియు బండారు రమేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పామరు బాలకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, బీజేపీ బాపట్ల జిల్లా జనరల్ సెక్రటరీ పిన్ని సాంబశివరావు, బీజేపీ సీనియర్ నాయకులు జానీ బేగ్, టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। మన ప్రధాన ఉపాధ్యాయులకు బాలబాలికలకి, మన కూటమి నాయకులకి, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం। అయితే ఇది మన ఈరోజు భారతమాత ముద్దుబిడ్డ మరియు ఒక శత్రువు కూడా లేని ఆర్డర్ శత్రువుగా అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి వర్ధంతి సందర్భంగా మన అందరం గౌరవకారణంగా అబ్దుల్ కలాం గారిని పూలమాలతో నివాళులు అర్పిస్తున్నాం। అయితే డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప నిరాశపరుడు, మహానుభావుడు। ఆయన అబ్దుల్ కలాం గారికి ఒక పేద కుటుంబంలో జన్మించినారు। అయితే అబ్దుల్ కలాం గారు జన్మ 15 అక్టోబర్ 1931కి తమిళనాడులోని రామేశ్వరం ముస్లిం కుటుంబంలో జన్మించారు। ఆయన తండ్రి గారు జైనుల్ అబ్దీన్, తల్లి ఆయిష్మా। ఆయన తండ్రి గారు పడవ నడిపేవారు, తల్లి గృహిణి। వాళ్ళది చాలా పేద కుటుంబంలో కావటం కుటుంబ అవసరాల కోసం చిన్న వయసులోనే చదువుకుంటూ తండ్రిని చేదోడు వాదోడుగా ఉండి ఇంటింటికి తిరిగి పేపర్ పత్రికలు వేసేవాళ్ళు। అలా కష్టపడి చదివి రామనాథపురం స్కూల్ మెట్రికులేషన్ పూర్తి చేసి తిరుచులపల్లిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి భౌతిక శాస్త్రం పట్ట పొందారు। అప్పటిలో ఈ కళాశాలలో మద్రాసు విశ్వవిద్యాలయంలో అనుబంధ సంస్థ ఉండేది। ఈ కోర్సు పూర్తి అయ్యే వరకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు। ఈ 4 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత బాధపడ్డారు। దాని తర్వాత మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేరారు। చేరిన తర్వాత ఆయనకి కొంచెం కష్టంగా అనిపించింది। ప్రిన్సిపాల్ ప్రాజెక్ట్ యువక ఒకేసారి అన్ని చేయడం కష్టం అనిపించింది। ప్రాజెక్టు 3 రోజుల్లో పూర్తి చేయకపోతే ఉపకార వేతనం రద్దు చేస్తాము అన్నారు। దానికి బాధపడి ఆయన కష్టపడి చదివి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇంజనీరింగ్ పట్టా పొందారు। అంత కష్టపడి చదివి భారతదేశానికి వెన్నెముకగా మిజైల్ మ్యాన్ ఎదిగి మన దేశానికి ఒక రాజకీయం లేకుండానే రాష్ట్రపతి అయ్యారు। డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు చాలా కష్టపడి మిజైల్ మ్యాన్గా పేరు పొందారు। అబ్దుల్ కలాం గారికి పిల్లలంటే చాలా ప్రేమ। అలాగే రాష్ట్రపతి నుంచి దిగిన తర్వాత కూడా స్కూల్ కాలేజీలకు వెళ్ళి
హితబోధన చేసేవారు. అలాగే హితబోధన చేస్తూ 27 జూలై 2015న షిలాంగ్లోని ఒక కళాశాలలో హఠాత్ మరణానికి గురి అయ్యారు. తన గొప్ప వ్యక్తి ఈరోజు మన నివాళులు అర్పిస్తూ అందరూ కలిసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాం.